కేసీఆర్ కాపాడుకోలేదా? 1500 రూపాయలు ఇవ్వలేదా? ఏమిచ్చింది రేవంత్ రెడ్డి? ఆయన వచ్చినాక ఒకటొక్కటి ఉన్న స్కీములన్నీ బంద్ పెట్టుండే. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొల్ల కురుమలకు గొర్రెలు బంద్ అయినాయి, మా ముదిరాజులకు చేప పిల్లలు బంద్ అయిపోయింది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది, రంజాన్ తోఫా బంద్ అయిపోయింది, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, మన ఆర్టీఓ ఆఫీసు పోయింది. ఏమొచ్చిండ్రు? ఉన్నయి పోవుడే తప్ప కొత్తగా వచ్చింది ఏమన్నా ఉన్నదా? బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ మీకు తెలియదు ఏముంది? మొన్న అక్క చెప్తుండే సిరిపేట కాడ ఏముంది, భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు డబుల్ టికెట్ కొట్టిండు. ఇంకేం పాడైంది అలా? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఇదేం బస్సు ఫ్రీ సార్ అని అడుగుతుంది నన్ను. అవునా కాదా? నీ భర్తని అడుగుని టికెట్ ఎంత పెరిగిందో. మరి ఇదేం బస్సు? బస్సు ఏమనంటే బస్సును చూడు గుద్దు, బస్సును చూడు గుద్దు. ఏం గుద్దాలి? గట్టిగా రామాయణపేట గుద్దుడు గుద్దుతే జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి గూబ వలగాలి, తిరగాలి. గట్టిగా గుద్దుతే దెబ్బకి 4000 వస్తాయి. నేను అంటున్నా, మన కేసీఆర్ సార్ గెలిచింటే ఈ పాటికి బీడీలు చేసే చెల్లెళ్ళకి 4000 వడకపోవునా? అవ్వ తాతకు ఈ పాపటికి 4000 వడకపోవునా? నమ్మి రేవంత్ రెడ్డి కోటేస్తే ఆగమైపోయింది. అయినా ఇంకా ఓటేద్దామా? రుణమాఫీ దేవుళ్ళ కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ల చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. ఏమని పెట్టిండు? 15 ఆగస్టు కల్లా మొత్తం మందికి రుణమాఫీ చేస్తా అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, రావే రేవంత్ రెడ్డి రామాయణపేట చౌరస్తాలో కూర్చొని మాట్లాడదా రుణమాఫీ అయిందేమో అన్నా. వస్తాడా? పోలీసు వాళ్ళు లేకుండా దమ్ముంటే ఒక్కరిని రమ్మని, నేను ఒక్కరిని వస్తా, ఆయన ఒక్కరిని రమ్మని అడుగుదాంపా. చౌరస్తాలో రుణమాఫీ అయిందేమో. చారణ మందికి చేసిండు, 12 మందికే కొట్టిండు. రుణమాఫీ దేవుణ్ణే మోసం చేసిన ప్రభుత్వుడు ఇక మనను మోసం చేసుడో లెక్కన. అందుకే మెదక్కి వచ్చే ముఖం లేదు, మెదక్కి వచ్చే ముఖం లేదు. ఎలక్షన్లలో చుట్టూ తిరిగిండు. నిజామాబాద్కు పోయిందట, కర్నార్ పోయిందట, వరంగల్కి పోయిండు. ఈ మెదక్ ఎమ్మెల్యేలు మా దగ్గర రా అన్నారట. ఏ ఆడ హరీశ్రావు ఉన్నాడు, నేను రాను అన్నాడట. అరే ఎందుకు రావు, మా దగ్గర రా అన్నారట. ఏ ఆడ ఒక్కడికి గెలిచేట్లేదు, వస్తే నా ఇచ్చేది పోతుంది, మీ ఇచ్చేది పోతాను. రేవంత్ రెడ్డి ముఖం చాటేసిండు, మెదక్కు రావడానికి ముఖం చాటేసిండు. మెదక్కు రావాలంటే భయం పట్టుకున్నది. మా ఏడుపాయల అమ్మవారి పవర్ఫుల్, అమ్మవారి మీద ఒట్టు పెట్టి తప్పిండు కదా, మా అమ్మవారు ఎక్కడ కోపానికి వస్తుందో అని భయం పట్టుకున్నది. మా మెదక్ చర్చు ఏషియా ఖండంలోనే పెద్దది. ఆ చర్చు మీద యేసు ప్రభువు మీద ఒట్టు పెట్టి మాట తప్పిన మూర్ఖుడు. అందుకే ఇటాంకలు వచ్చే ముఖం లేకుండా అయింది. ఆలోచన చెయ్యండి, చెప్తే చాలా ఉన్నాయి. ఇంకా యూరియా దొరుకుతుందా అమ్మా? కేసీఆర్ ఉండగా ఎప్పుడన్నా యూరియా బస్తాలకు ఇబ్బంది అయిందా? మా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ 4 బస్తాలు వేసిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది, యూరియా బస్తాలకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆ రైతు బంధు అన్న పడ్డదా అమ్మ? ఇప్పుడు యాసంగిది పడ్డదా? ఇప్పటికి 2 ఫసళ్ళు ఎగ్గొట్టిండు. ఇంకో ఇప్పటికీ ఇంకా రైతు బంధు పడలే. యూరియా దొరకదు, రైతు బంధు రాదు, కరెంటు. మీ ఎమ్మెల్యే గారు చాలా గొప్పోడు. ఆయన వెనకటి ఏమన్నాడు, రైతులకు 24 గంటలే ఇస్తుండు కేసీఆర్, అవసరమైతే 25 గంటలు ఇస్తాను. యాదుకుందా మీకు? మరి ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుంది బాయికాడ? మీ బాయికాడ సాయంత్రం 5 గంటలకు కరెంటు పోతే పొద్దుగాల 5 గంటల దాకా వస్తుంది. 25 గంటలు దేవుడేది కానీ ఇవాళ 12 గంటల కరెంటు కూడా వస్తలేదు. కరెంటు రాదు, ఎరువులు దొరకాయి, రైతు బంధు ఇయ్యడు, రైతు బీమా నడవది. మరి ఇంకా కాంగ్రెస్ కోటేద్దామా? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు వెంటనే మీరు ఓట్లేస్తే మా తిరుపతి అన్ననో నేనో పద్మమ్మనో మేమెవరో కుర్చీలో కూర్చోం. ఇది మా కోసం కాదు, ఇది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేసిండు. మీరు కూడా డిగ్రీ కాలేజ్ కావాలన్నారు,